ఆల్రెడీ ఒకటి కాసేస్తున్నాడు, ఇంకొకడు జర్నలిస్ట్ సాయి అని చెప్పేసి అని. ఆడు జర్నలిస్ట్ ఎలాగైపోయాడో నాకు ఇవాళ కూడా అర్థం కాదు. వార్తలాగా చదవలేరు. నేను ఇవాళ ఉదయం కూడా వీడియో చేశా. ప్రభుత్వం 74 లక్షల రూపాయలు ఎన్డీటీవీకి కేటాయిస్తే, అంటే ఎన్డీటీవీకి ఇస్తూ నిధులు జీవో జారీ చేస్తే దాన్ని 75 కోట్లు అని చెప్పి చదివేసాడు. ఒకసారి ఆ వీడియో కూడా వినిపిస్తా. జర్నలిస్ట్ సాయి ఏమని మాట్లాడాడు, ఏమని ప్రచారం చేశాడు అనేది ఒకసారి వినండి. విన్న తర్వాత మాట్లాడదాం. మనం చేస్తే శృంగారం, ఎదురులు చేస్తే విచారం. ఆంధ్రప్రదేశ్ మీడియాలో స్పెషల్ అదే. తెలిసి తెలియక కాదు, తెలిసి మరి పక్కదో పట్టించేటటువంటి వార్తలు రాస్తారు. మనకి నచ్చిన వాడు అధికారంలో ఉంటే పెద్ద పెద్ద ఇష్యూస్ కూడా చాలా డౌన్ ప్లే చేస్తారు. మనకి నచ్చని వాడు ఉంటే చిన్న చిన్న సంఘటనలు కూడా ఎగ్జాగరేట్ చేసి రాస్తుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు, రూపాయల జీవో ఇచ్చారు, 50 కోట్ల రూపాయల జీవో ఇచ్చారు అన్నటువంటి అయిపిచ్చారు. ఎందుకని? వాళ్ళు ఏదో తిరుపతిలో సభ పెట్టినటువంటి వాళ్ళు సదస్సులు పెడుతుంటారు ఈ నేషనల్ ఛానల్స్. అలా పెట్టినటువంటి సందర్భంలో దేశంలో ఉన్నటువంటి అందరిని అక్కడికి పిలుస్తుంటారు. ఎక్కడ బాగుంటుంది అనేది ఖచ్చితంగా మనం ప్రమోట్ చేసుకోవాలి కదా. అందులో భాగంగానే కదా ఇస్తారు. అక్కడ ఇంగ్లీష్ ఛానల్ ఎవరు చూసేస్తాడా? అంటే ఇక్కడ పెట్టుబడి పెట్టి వాళ్ళు అందరూ తెలుగు వాళ్ళు ఏమైనా ఉన్నారు ఇక్కడ? పిచ్చినా కొడక. డావోస్లోని అక్కడికి వెళ్ళరా? ఇక్కడ నుంచి పెట్టుబడులు పెట్టడానికి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలి, ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళరు. నువ్వేం మాట్లాడుతావు నీకు అర్థం కాదు. ఏమనంటే ఏడుస్తాడండి. చోట కూర్చున్నాడు చూస్తాడు. వాళ్ళ కోసం వాడు ఎవడన్నా ఓటేస్తాడు ఇక్కడ, కానీ వాళ్ళ కోసం మాత్రం కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెడతారు. అదే ఇక్కడేమో ఎగ్జిబిషన్స్ ఇవ్వడానికి కూడా 100 సార్లు ఆలోచిస్తారు. జర్నలిస్టులు సిగ్గుపడాలా? ఇక్కడున్న చివరికి బాకాలు ఉదేటటువంటి అటు నిజంగా సావటాడు. ఇంగ్లీష్ పత్రికలకి, ఇంగ్లీష్ ఛానల్స్కి ఎందుకు డబ్బులు ఇవ్వాలని అడుగుతారు. అంతర్జాతీయ పరంగా దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ పెట్టుబడులదారులు ఎవరైతే ఉన్నారో, అక్కడ ఏ దేశం నుంచి వచ్చినా సరే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో, పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా చూసేది నేషనల్ మీడియానే. అర్థమైందా? తెలుగు మీడియాలో లేదంటే నువ్వు లాగేసుకుని చదివేస్తావని చెప్పేసి నీ వీడియోలో, ఇంకొకటి వీడియోలో, నా వీడియోలో చూసి రారు. నేషనల్ మీడియాలో చూస్తారన్నమాట. ఏ రాష్ట్రంలో మనకు అనుకూల పరిస్థితులు ఉంటాయి, ఏ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు మక్కువగా ఉంటుంది, పారిశ్రామికవేత్తల పట్ల సానుకూలంగా స్పందించుద్ది, మనం ఎక్కడ పెట్టుబడి పెట్టుకుంటే, ఎక్కడ పరిశ్రమ పెట్టుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. అర్థమైందా? నేషనల్ మీడియాలో వచ్చే కథనాల ఆధారంగా. అంతేనా? మరి ఏం చేయాలి అప్పుడు? అలాంటప్పుడు మన రాష్ట్రాన్ని మనం ప్రమోట్ చేసుకోవాలి కదా. ఏమండి, మన రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకోవాలా వద్దా? మనం పెట్టుబడుల కోసం, పరిశ్రమల కోసం ఇతర దేశం వెళ్ళినప్పుడు మనం రాష్ట్రం ప్రమోట్ చేసుకోవాలి కదా. మన రాష్ట్రాన్ని మనం అదేం అవసరం లేదంట. నువ్వు లాగేసుకొచ్చేస్తే నీకు ఇచ్చేస్తారు. ఇక్కడ లక్షలతో నీకు ఇచ్చేసి నువ్వు చెప్పేసి అంటే నువ్వు వీడియోలు చేస్తే 4 పకోడీ వీడియోలు అక్కడెక్కడో వేరే దేశంలో ఉన్న ఇన్వెస్టర్ నీ వీడియో చూసేసి ఆ వీడియోని ట్రాన్స్లేట్ చేయించుకొని వాళ్ళ భాషలోకి అనువదించుకొని ఓహో సాయి అలా చెప్పాడా అనుకుంటారా? ఇంత ఎదవలో మీరు ఎలా జర్నలిస్ట్గా చలామణి అవుతున్నారో మాకు ఇవాళ కూడా అర్థం కావట్లేదండి. ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తే చూడు. ఒకవేళ చాలామందికి తెలిసే ఉంటుంది, స్టాక్ మార్కెట్ ఉదయాన్నే 9-15 నిమిషాలకు ఓపెన్ అవుతుంది. మనం ఉదయం నుంచి స్టార్ట్ చేస్తాం. ఎక్కడ ఎత్తుకుతాం మనం? నేషనల్ మీడియాలోనే కదా. ఏ స్టాకుకి సంబంధించి ఏ వార్త వస్తుంది ఏంటి అనేది ఎక్కడ ఎత్తుకుతాం మనం? నేషనల్ మీడియాలోనే ఎతుకుతాం. ఎన్డీటీవీ అనో, లేదంటే ఎకనామిక్స్ న్యూస్ అనో, లేదంటే ఇంకొక ఛానల్ మార్కెట్కి సంబంధించిన న్యూస్ ఏదైతే ఉందో మనం చూసేది కూడా నేషనల్ మీడియానే. సాక్షి చూస్తావా? లేదంటే తెలుగు వార్తాపత్రికలు చదివేస్తావు నువ్వు? ఎవరైనా చదువుతాడా? ఏమండి, నేషనల్ మీడియా చూస్తారా, తెలుగు ఛానల్ చూస్తారా? కదా. ఎందుకు? మనకు తెలియడానికి. మనం ఏ షేర్లు కొంటే బాగుంటుంది, ఎందులో పెట్టుబడి పెట్టుకుంటే బాగుంటుంది, ఈ షేర్ పెరుగుతుందా తగ్గుదా అని చెప్పేసి మనం చూసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా అంతే కదా. మనకి ఏ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుకుంటే బాగుంటుంది, ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అనేది మనల్ని నేషనల్ మీడియా కాస్త హైలైట్ చేస్తేనే, మన వార్తల్లో కనబడితేనే పెట్టుబడులు పెట్టే వ్యక్తులు కాస్త ముందుకు వస్తారు. దీన్ని ప్రచారం చేసుకోవాలి కదా. మన రాష్ట్రాన్ని మనం ప్రమోట్ చేసుకోకపోతే ఎలాగా? అది కూడా తెలియదు. ఇక్కడికి వచ్చి మాట్లాడమే, నోటికి వచ్చింది మాట్లాడమే. మీ గురించి మాట్లాడుకొని టైం బాక్స్ అయ్యి దయచేసి ఇంకెప్పుడు కూడా
ఇలాంటి ఎదవ సొల్లు ఉపన్యాసాలు చెప్పొద్దు, గుర్తుపెట్టుకో బాగా. దాంట్లో ఏంటి, ఎడ్యుకేషన్ సిస్టమ్ కి సంబంధించి తెచ్చినటువంటి రిఫార్మ్స్ మీద వాళ్ళు ఫోకస్ చేయించడం కోసం, ప్లస్ ఇక్కడ స్పాన్సర్షిప్ చేస్తే వాళ్ళు ఇక్కడ ఆంధ్ర గురించి పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు డబ్బులు పెట్టి డబ్బులు ఇచ్చి రాయించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, డబ్బులు ఇచ్చి కథలు నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది నాడు విమర్శ. ఇప్పుడు జరగబోయే దావోస్ సదస్సుకి సంబంధించి అది మనం పెట్టేది కాదు, దావోస్ లో సాహిత్యంగా జరుగుతుంది, మనము వెళ్తాం, మనం కూడా ఒక స్టాల్ పెడతాం. దాంట్లో పాజిటివ్ ఫోకస్ కోసం ఎన్డీటీవీకి 75 కోట్ల రూపాయలు సాక్షి వాడరా. వీడి సన్నాసి యాదవ్ వీడి. ఎందుకంటానంటే ప్రభుత్వం జీవో ఇచ్చింది 74,34,000 రూపాయలు ఎన్డీటీవీకి ఇచ్చింది. 74,34,000. ఈ సవటేకంగా 75 కోట్లు అని చెప్పి చదివేశాడు. మరి 75 కోట్లకి 74 లక్షలకి ఏమన్నా సంబంధం ఉందా? ఏమన్నా అంటే ఏడుతావు కదా, మా ఓటులు ఏమన్నా మాట్లాడితే ఏడుతావు కదా. వార్తలు చదవగలుగుతావా? చదవటం వచ్చా నీకు అసలు? ఎంతసేపు విషయం కక్కేయడమే. మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో అక్కడ విషయాన్ని ప్రస్తావిస్తూ అంటే గతంలో ఎలా రాసుకొచ్చారు, మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ పర్పస్ మీద ఇచ్చాడు డబ్బులు? నువ్వు చెప్పావు కదా 25 కోట్ల రూపాయలు 50 కోట్ల రూపాయలు అని చెప్పేసి. ఏ పర్పస్ మీద ఇచ్చాడు? దేనికి ఇచ్చాడురా? దానికి సమాధానం చెప్పడం. ఇక 74 లక్షలు ఇస్తే 75 కోట్లు అని చెప్పేసి ప్రచారం చేసేయాలి. పైగా ఏమైనా మాట్లాడతాడంటే చాలా విచిత్రం. ఇక్కడ ఇంగ్లీష్ పత్రికకి వినిపిస్తుంది, అదే ఎదురు కూడా మనోడి చేత వినిపిస్తా, మనోడి నోటి చేత. ఈనాడు రాసినటువంటి వార్త ఏపీ గ్రోత్ స్టోరీ ఇన్ దావోస్ అనే విధంగా కవర్ చేయడానికి 74,34,00,000 రూపాయలు కేటాయించారట. 74 కోట్లు కాదురా సవట, 74 లక్షలు. ఫస్ట్ లక్షలకి కోట్లకి వ్యత్యాసం తెలుసుకో. లక్షకి ఎన్ని సున్నాలు ఉంటాయి, కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయి, అక్కడ ఏమని చెప్పని ఇచ్చారు? కనీసం జీవో చదవటం వచ్చా నీకు అసలు? 4,34,00,000 రూపాయలు అంటే అక్కడ పెట్టుబడులు వచ్చినా రాకపోయినా లేదా వచ్చి కూర్చోగానే అది ఇప్పుడు మొన్న గనక ఎప్పుడు గ్రీన్ ఎనర్జీది గ్రీన్ కో ఇట్లాంటి ఏనాడో ఓకే అయిపోయినాయి 2023 అవి అమల్లోకి వస్తే అది చూసారా మేము ఇది ఇచ్చేసాం 4 లక్షల కోట్లు తెచ్చాం 5 లక్షల కోట్లు తెచ్చాం. అంతకుముందు అంబానీదైనా అంతకుముందు అదానీదైనా. నాకు తెలిసి నువ్వు జగన్ సంకనాకేతానికి ముందే ఉంటావని చెప్పేసాను. జగన్ హయాంలో వచ్చినాయా? ఏ రోజైనా చెప్పారయ్యా నీకు? ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ మేము ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీని తీసుకొచ్చామని చెప్పేసాను, లేదంటే ఇంకో పరిశ్రమని తీసుకొచ్చామను, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారని చెప్పేసాను, ఇన్ని వేల కుటుంబాలకి అంటే ఇన్ని వేల మందికి ఉపాధి అవకాశం దొరుకుద్దను ఏ రోజైనా సరే మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ సంబంధిత నాయకులు కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చెప్పారా? పోనీ ఎక్కడా లేదు. నువ్వు గుడ్లు తీసుకో, ఇక్కడ సిగ్గుండాలి కదా మాట్లాడాలి. అప్పుడేం పారిశ్రామికవేత్తలు పారిపోయారన్నారు, అప్పుడే ఒప్పందాలు కుదుర్చుకున్నారు, అది అమల్లోకి వచ్చినాయి. బట్ అది చంద్రబాబు వస్తేనే వచ్చినాయని ప్రొజెక్ట్ చేశారు. అదే సందర్భంలో అప్పట్లో టైమ్స్ వాళ్ళకి ఇచ్చింది 50 కోట్లు 60 కోట్లు అన్నారు, దాంట్లో దోచిపెట్టారన్నారు. ఇప్పుడు చూస్తే 75 కోట్ల రూపాయలు. ఇది మాత్రం ప్రజల ప్రయోజనం కోసం అంటారు. అది తప్పు కాదు, ఇది తప్పు కాదు. కాకపోతే మన దౌర్భాగ్యం ఏంటంటే తెలుగు మీడియా వాళ్ళు సిగ్గుపడాల్సింది ఏంటంటే తెలుగు రాష్ట్రానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ప్రభుత్వం ఇతర దేశంలో ఇతర రాష్ట్రంలో జరుగుతున్న దాని గురించి మన రాష్ట్ర ప్రజలకి మనం చచ్చినట్టు పిక్చర్ వల్లగా కవరేజ్ చేస్తాంలే. అదే ఇంగ్లీష్ ఛానల్స్ వాళ్ళు కవర్ చేయాలంటే ఇంగ్లీష్ ఛానల్స్ వాళ్ళు ఎవరు చూస్తాడు? చూస్తా లేకపోతే బోకు పెట్టుబడి పెట్టేవాళ్ళు పారిశ్రామికవేత్తలు అందరూ ఫాలో అయ్యేది నేషనల్ మీడియానే. నువ్వు ఒక లాగ్ వేసుకుని వచ్చి వీడియోలు చేసేస్తే ఈ వీడియోలు ఎవడో చూడడం, అర్థమైందా? వాళ్ళు ఫోకస్ చేసేది అంతా కూడా నేషనల్ మీడియానే. ఇప్పుడు దావోస్ వెళ్తారు, వార్తలు ఎందులో చూస్తారో ఒక నేను ఏదైనా తెలుసుకోవాలనుకో, ఇప్పుడు ఉదాహరణకి షేర్ మార్కెట్ ఉంది, కొంతమంది పెట్టుబడిదారులు ఉంటారు, ఇన్వెస్టర్లు ఉంటారు. దేన్ని ఫాలో అవుతాం మనం? నేషనల్ మీడియానేనా? కొంతమంది రకరకాల వెబ్సైట్లు ఫాలో అవుతూ ఉంటారు, కొంతమంది కొన్ని మీడియా ఛానల్స్ని మీడియా వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉంటారు. అంటే దేని గురించి ఏ వార్త వచ్చింది, ఏ పరిశ్రమ గురించి ఏ వార్త నడుస్తుందని చెప్పేసి అని మనం నేషనల్ మీడియాలోనే కదా చెక్ చేసుకునేది. నువ్వు ఒక లాగ్ వేసుకొని చదివేస్తావని చెప్పేసి నీకు ఇచ్చేస్తారా? నువ్వు చదివేస్తే వింటారా? అని నువ్వు చెప్పేస్తే వాళ్ళకి అర్థమైపోద్దా? కరెక్టే కదండి. ప్రభుత్వం ఇవ్వడంలో తప్పే ఉంది. మన రాష్ట్రాన్ని ప్రమోట్ చేయాలి ఖచ్చితంగా, అంతే కదా. అంటే ఏ రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి